కృష్ణ హరే 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 రామ 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 హరే హరే. జై శ్రీకృష్ణ పరమాత్మ జై హరి బోల్. జై శ్రీకృష్ణ పరమాత్మ జై జై. హరే కృష్ణ ప్రభులు ప్రణామములు. వెల్కమ్ టు మై ఛానల్ టెంపుల్స్ జర్నీ లైఫ్. నా ఛానల్ టెంపుల్స్ జర్నీ లైఫ్కి స్వాగతం సుస్వాగతం. ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న దయచేసి ఈ వీడియో చూస్తున్న ఫ్రెండ్స్ ఇప్పుడే వెంటనే ఇమ్మీడియట్గా మీరు వీడియో పూర్తిగా చూడకముందు ఇప్పుడు వెంటనే ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ తట్టి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు నేను టెంపుల్ దర్శనం వీడియో కావచ్చు, డెవోషనల్ వీడియోస్ కావచ్చు, ఇండియాలో ఎక్కడెక్కడ ఏ టెంపుల్స్ ఉన్నాయి, ఏ ఊర్లో ఉన్నాయి, ఏ స్టేట్లో, ఏ రాష్ట్రంలో, ఏ మండలంలో, ఏ జిల్లాలో, ఏ ఊళ్ళో, ఎటువంటి పల్లెటూరులో ఎటువంటి పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, ఎటువంటి హిందూ టెంపుల్స్ ఉన్నాయి, దాని గురించి ప్రత్యేకంగా నేను ఎన్నో రకాల వీడియోలు మీకు పూర్తి కంటెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. తప్పకుండా నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ సపోర్ట్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టెంపుల్స్ జర్నీ లైఫ్, టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీ, ఇంకోటి హిందూ డెవోషన్ జీవితం. ఈ 3 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని తర్వాత వీడియో చూడండి. వీడియోలు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దయచేసి మీ దగ్గర నుంచి కోరుకునే సపోర్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అదే మీరు చేయడం గొప్ప వరం, గొప్ప సపోర్ట్. హరే కృష్ణ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీ. శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ, శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ. నా పేరు దేవరకొండ మురళి గారు. దేవరకొండ మురళి గారు, పుత్తూరు, కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్. నా సొంతూరు వచ్చేసి ఇక్కడే కొత్త మాదరం, ఒంటిమిట్ట మండలం, కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్. సో ఈరోజు మనం ఒంటిమిట్టకి వచ్చాము. మనం కడప నుంచి మనం రాజంపేట తిరుపతి పోయేటప్పుడు మార్గం వచ్చి ఒంటిమిట్ట వస్తుంది. కడప నుంచి సుమారు ఇది కడప రూటు. కడప నుంచి 23 కిలోమీటర్ల నుంచి 25 కిలోమీటర్ల వరకు మనకు ఒంటిమిట్ట ఉంటుంది. సో తప్పకుండా శ్రీ కోదండరామస్వామి దేవస్థానం దర్శించుకొని దీని పక్కనే ఇక్కడ చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి. ఇవి దర్శించుకోండి. దూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి భక్తులు కానీ ప్రజలు కానీ ఎవరైనా ఉంటే హరే కృష్ణ భక్తులు కానీ, రామ భక్తులు కానీ, కృష్ణ భక్తులు కానీ, శివుని భక్తులు కానీ, ఐప్సం భక్తులు కానీ, అమ్మవారి భక్తులు కానీ, ఆంజనేయ స్వామి భక్తులు కానీ ఎవరైనా సరే దూర ప్రాంతం వచ్చినప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ వస్తే పిల్గ్రిమ్స్ యాత్రికులకు వసతి సముదాయం ఉంది. ఫ్రీ రూమ్స్ ఉంటాయి, పెయిడ్ రూమ్స్ ఉంటాయి. తప్పకుండా దర్శనం మీట్ అయ్యి వాళ్ళని కనుక్కొని కార్యాలయ సిబ్బంది ఉంటారు ఇక్కడ మీరు స్టే చేసి మిగతా టెంపుల్స్ దర్శించుకోవచ్చు. స్వామివారికి కృపా కటాక్షం పొందండి. తీర్థప్రసాదాలు తీసుకొని ఇక్కడ నిత్య అన్నదానం కూడా ఉంటుంది. తప్పకుండా దర్శించుకోండి. ఈ వీడియో వచ్చేసి ఇది శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం కోసం ఈ వీడియో చేస్తున్నాను. సో ఇక్కడ చిన్న టెంపుల్ ఇట్లా మనం ఒంటిమిట్ట నుంచి ఇట్లా వచ్చినప్పుడు ఇట్లా రాజంపేట పోయేటప్పుడు మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది. ఇక్కడ మీకు ఏపీ టూరిజం కూడా ఉంటుంది. ఏపీ టూరిజం కూడా ఇది కనిపించేది, అది ఏపీ టూరిజం బిల్డింగ్. అది మనకు అక్కడ మనం పెయిడ్ రూమ్స్ ఉంటాయి. అక్కడ మీరు స్టే చేసేసి మీరు ఉండొచ్చు. అక్కడ మీకు ఫుడ్ ఉంటుంది. రూమ్స్ కూడా ఉంటాయి, పెయిడ్ రూమ్స్. మీకు ఫ్రీ రూమ్స్ కంటే ఇక్కడ వెళ్ళొచ్చు మనం ఇక్కడ. సో తప్పకుండా ఈ కోదండరామస్వామి దేవస్థానం యొక్క ప్రత్యేకత, విశిష్టత, పూజా విధానము, స్వామివారి యొక్క దర్శనం పొందిన తర్వాత తీర్థప్రసాదం తీసుకొని ప్రతిరోజు మధ్యాహ్నం పూట అన్నప్రసాదం ఉంటుంది. అన్నదాన కార్యక్రమంలో తప్పకుండా అన్నదాన కార్యక్రమం పాల్గొని మీరు ఒక అన్నదానం స్వీకరించండి. అన్నం పరబ్రహ్మ స్వరూపం, వృధా చేయొద్దు దయచేసి. సో కావాల్సినంత పట్టించుకొని తినండి, ఎక్కడైనా సరే, ఏ గుళ్ళు అయినా సరే. సో ఇది ఇక్కడ ఏంటంటే ఒంటిమిట్టలో మనకు శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం చిన్న దేవాలయం ఉంది. ఒంటిమిట్ట ఇది తప్పకుండా దర్శించుకోండి. మనం ప్రతి ఊళ్ళో చూస్తుంటాము ఆంజనేయ స్వామి టెంపుల్స్ తప్పకుండా ఉంటాయి. అభయాంజనేయ స్వామి, వీరాంజనేయ స్వామి ఎన్నో ఉన్నాయి. సుమారుగా ఒక 100 కాదు, సుమారుగా 200 పైనే 250 హిందూ టెంపుల్స్. దాంట్లో ఆంజనేయ స్వామి టెంపుల్స్ చూసాను, చిన్నవి పెద్దవిని. దాంట్లో అత్యద్భుతంగా ఉన్నటువంటి టెంపుల్స్ కూడా ఉన్నాయి, చూడొచ్చు. దీని పక్కన ఇక్కడ మనకు కాశీ విశ్వేశ్వర దేవాలయం కూడా ఉంది. మీరు గుర్తుగా ఈజీగా గుర్తుపడచ్చు. ఏకశిలా నగరం అంటారు, ఒంటిమిట్ట ఏకశిలా నగరం, కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం కూడా. ఇది కూడా మీరు ఆలయ చరిత్ర గురించి ఇంకో వీడియో చేస్తాను, తెలుసుకోండి. చూడొచ్చు ఆంజనేయ స్వామి యొక్క ప్రత్యేకతను మీరు ఒకసారి గుర్తించవచ్చు. ఇక్కడ స్థల పురాణము ఉంటుంది. ఇది ఈ కోదండరామస్వామి దేవస్థానం ఉన్నప్పటి నుంచి ఈ యొక్క దేవస్థానం ఉంది. ఇక్కడ మీకు అన్నప్రసాద కూడా ఉంది. శ్రీ వీరాంజనేయ స్వామి యొక్క అన్నప్రసాద కేంద్రం ఉంది, ఏకశిలానగరం. తప్పకుండా ప్రతి మంగళవారం కూడా ఇక్కడ అన్నప్రసాద వితరణ జరుగుతుంది. తప్పకుండా మీరు అన్నప్రసాదం తీసుకోవచ్చు. సో ఇక్కడ అన్నప్రసాదం కూడా ఉంటుంది. తప్పకుండా మీరు స్వామివారిని దర్శనం చేసుకొని మీరు అన్నప్రసాదం కూడా పొందొచ్చు. అన్నదానం కూడా ఉంటుంది. మీకు వీలైతే మీకు శక్తి కొద్దిగా మీరు కూడా ఈ యొక్క గుడికి నిర్వహణకి, అభివృద్ధికి, పూజా కార్యక్రమానికి, అన్నప్రసాద కార్యక్రమానికి మీకు తోచినట్టు మీ శక్తి కొద్దిగా సహాయం చేయొచ్చు. విరాళాలు ఇచ్చి అన్నదాన కార్యక్రమం సహకరించవచ్చు. ఇక్కడ వచ్చి చెరువుకట్ట శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయం. ఎందుకంటే చెరువుకట్ట అంటే ఇది మొత్తం ఈ ఒంటిమిట్ట చెరువు ఉంటుంది కదా. సో ప్రజెంట్ ఇక్కడ మనకు ఏమీ లేదు, సో వాటర్ లేదు. ఇంకోటి మీకు బోటింగ్ పాయింట్ అని ఒక వీడియో చేశాను. సో దాంట్లో కూడా చూడవచ్చు. ప్రస్తుతం వచ్చేసి ఇక్కడ ఒంటిమిట్టలో ఇంతకుముందు
2 ఇయర్స్ 3 ఇయర్స్ బ్యాక్ ప్రతి సంవత్సరం వర్షాకాలంలో చక్కగా వర్షాలు పడేసి మొత్తం ఒంటిమిట్ట చెరువుతో నిండేది. సో ఈ సంవత్సరం మాత్రం ఇప్పుడు ఆగస్టు పూర్తవుతుంది, ఇంతవరకు వర్షం పడుతుంది లైట్గా, కానీ అంత భారీగా వర్షాలు పడట్లేదు. దానివల్ల ఇక్కడ చెరువు నిండట్లేదు. సో ఎప్పుడైతే మనకు చెరువు నిండుతుందో ఇక్కడ మనకు పుష్కలంగా ఈ పంటలకి అన్నిటికీ మనకు ఈ యొక్క వాటర్ ఉంటుంది, నీళ్ళు ఉంటాయి. ఈ నీళ్ళు ఉన్నంతసేపు మనకు పంటలు పొలాలు బాగా పండుతాయి. సో అప్పుడు రైతులు బాగా పండించవచ్చు. సో ఇక ఒంటిమిట్ట చెరువు ఎప్పుడైతే నిండుతుందో మనకు ఇక్కడ అన్ని వసతులు బాగుంటాయి. సో చక్కగా వాటర్ కూడా ఉంటాయి. సో ఇది చిన్న టెంపుల్. సో చాలామంది ఇప్పుడు కూడా కొంతమంది భక్తులు వచ్చారు, వాళ్ళు కూడా అన్నప్రసాదం కూడా వితరణ చేసుకుంటూ భక్తులు పంచుకుంటున్నారు. సో ఇట్లా మీరు కూడా మీకు తోచిన శక్తి కొద్దిగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి మీరే ఒక 10 మంది 20 మంది 50 మంది కూడా మీరు వంట చేసుకొని మీరు అన్నదానం చేయొచ్చు. ఇది చెరువు కట్ట శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం. సో ఇట్లా ఇచ్చిన వాళ్ళు దాతల యొక్క తెలుసుకోవచ్చు. స్వామివారికి అనుగ్రహం పొందండి. స్వామివారికి అనుగ్రహం తీసుకోండి, తీర్థప్రసాదాలు తీసుకోండి. అంటే ఈ యొక్క ఆంజనేయ స్వామి టెంపుల్కు పూజారులు ప్రధాన అర్చకులు ఉంటారు. సో పూజారులు ఉన్నప్పుడు అర్చకులు ఉన్నప్పుడు మీరు వచ్చి దర్శనం చేసుకుని మీరు వెళ్ళచ్చు. లేకపోతే పూజారు లేనప్పుడు మాత్రం మీరు నార్మల్గా దర్శనం చేసుకొని ప్రదక్షిణ చేసి చూసుకొని ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం పొంది మీరు బయలుదేరచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ దూర ప్రాంతాలకు వెళ్ళేవాళ్ళు, వెహికల్స్లో వెళ్ళేవాళ్ళు కానీ, బైక్లో వెళ్ళేవాళ్ళు కానీ, స్కూటర్లు కానీ, లారీలు బస్సులు వెళ్ళేవాళ్ళు తప్పకుండా ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్స్ ఎక్కడ ఏదైతే ఊళ్ళో ఉంటుందో ఆ ఊళ్ళో ఆంజనేయ స్వామి యొక్క చుట్టూ ఒక ప్రదక్షిణగా 3 ప్రదక్షిణ చేసి వెళ్తుంటారు. ఎందుకంటే ప్రయాణం బాగా చక్కగా జరగాలని, అంటే క్షేమంగా వెళ్ళాలని, క్షేమంగా ఈ గమ్యాన్ని చేరాలని ఈ ఆంజనేయ స్వామి కోరుకుంటారు. ఎందుకంటే వాయుదూత కాబట్టి, వాయుపుత్రుడు కాబట్టి మనం స్వామివారికి అనుగ్రహం పొందుతాం. తప్పకుండా మీరు కూడా ప్రతిరోజు ఆంజనేయ స్వామి యొక్క స్తోత్రం పఠించండి. ఆంజనేయ స్వామికి హనుమాన్ చాలీస ఉంటుంది. హనుమాన్ చాలీస వచ్చేసి హరినామ సంకీర్తన, అంటే దాన్ని సుందరాకాండ పారాయణతో చేసినంత సమానం. ప్రతిరోజు 108 సార్లు మీరు హనుమాన్ చాలీస పఠిస్తే హనుమంతుడు మన యొక్క యోగక్షేమాలను చూస్తుంటారు. అదేవిధంగా ఒక చక్కటి ఆసనం వేసుకొని కూడా మనం నిత్యము హనుమంతుని యొక్క పారాయణ చాలీసగా చదవగలిగితే ఒక చక్కటి ఆసనం, అంటే మనం ఋషులు మునులు ఏ విధంగా ఒక ఆసనం వేసుకొని హనుమాన్ చాలీస స్తోత్రం పఠిస్తారో అదేవిధంగా ఒక ఏకాగ్రతతో, ఒక భక్తితో, శ్రద్ధగా మనం చేయగలిగితే హనుమంతుడు మన యొక్క యోగక్షేమాలు తప్పకుండా చూస్తాడు. మనకి ఏవైతే లేవో అవన్నీ మనకు ఇస్తాడు, ఏవైతే ఉన్నవో అవన్నీ పోకుండా కాపాడతాడు. తప్పకుండా ధైర్యాన్ని ఇస్తాడు, అభయాన్ని ఇస్తాడు. అటువంటి ఆంజనేయ స్వామిని మనం నిత్యము శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయుని తలుచుకుంటుంటాము. ప్రతి ఒక్కరు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ప్రతి ఒక్క భక్తులు ప్రతి ఒక్క తలుచుకుంటారు. ఎందుకంటే అటువంటి పవర్ఫుల్ ఆంజనేయ స్వామి. ఎందుకంటే భగవద్గీత చెప్పేటప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్పేటప్పుడు మనకు హనుమంతుడు కూడా విన్నాడు కాబట్టి అటు ఏ విధంగా భగవద్గీత ఉంటుంది, ఎట్లా దాని యొక్క సందేశాలు ఏంటి, భగవద్గీత ధర్మం ఏం చెప్పింది, దాని గురించి ఎంతో చక్కగా వివరించబడుతుంది. సో అటువంటి వాళ్ళు మనకు హనుమంతుడు కూడా విన్నటువంటి ఒక మహానుభావుడు. సో అటువంటి హనుమంతుని యొక్క దేవాలయాలు గుళ్ళు ప్రతి ఊళ్ళో ఉంటుంది. తప్పకుండా మీరు దర్శించుకోండి, స్వామివారికి అనుగ్రహం పొందండి. అర్చకులు పూజలు ఉన్నప్పుడు తప్పకుండా దర్శించుకొని స్వామివారి ఆంజనేయ స్వామికి అనుగ్రహం పొందని కోరుతున్నాను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జై శ్రీకృష్ణ పరమాత్మ, జై హరి బోల్. ఇప్పటి వరకు నా ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, క్లిక్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ పెట్టి అలా సెర్చ్ చేసుకోండి. అప్పుడు నేను చేసేటువంటి వీడియో అందుకంటే ముందుగా నోటిఫికేషన్ చూడొచ్చు. ఇక్కడ దగ్గరగా మనకు ఒంటిమిట్ట రైల్వే స్టేషన్ ఇక్కడ ఉంది. సో ఇక్కడ దూర ప్రాంతంలో వచ్చే వాళ్ళందరూ ఒంటిమిట్ట రైల్వే స్టేషన్ ఉంటుంది, అక్కడ దిగి మీరు రావచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది. అది తప్పకుండా ఇక్కడ మీరు ఏ ఊరికి వెళ్ళినా ఆ ఊరిలో వీరాంజనేయ స్వామి, అభయాంజనేయ స్వామి, ప్రసన్నాంజనేయ స్వామి, ఆంజనేయ స్వామి టెంపుల్స్ చాలా ఉంటాయి. ప్రతి మంగళవారము శనివారం పూట ఆంజనేయ స్వామి టెంపుల్స్లో అన్నప్రసాదము గుడి తరఫున పెడతారు. కొందరు వచ్చేసి భక్తులు తాము స్వయంగా ఒక 10 మంది 20 మంది 30 మంది 50 మంది వాళ్ళే వండుకొని ఇక్కడ వంట వండేదానికి పత్రాల సామాన్లు ఉంటే వాళ్ళని తెచ్చుకోవచ్చు. ఇక్కడైనా గుడి తరఫున సామాన్లు ఉంటాయి, మీరు వండుకొని నైవేద్యం పెట్టేసి స్వామికి నైవేద్యం పెట్టి అన్నము అందరు స్వీకరిస్తారు. సో నైవేద్యం పెట్టిన ఆహారమే స్వీకరించండి. అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నము వృధా చేయకుండా మీకు కావాల్సినంత తిని మనం సంతృప్తిగా మనం స్వామివారి ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం పొందాలి. అదేవిధంగా అన్నము మనం స్వీకరించేటప్పుడు మహాప్రసాదే గోవింద నామ బ్రాహ్మణ వైష్ణవే స్వల్పపుణ్య రతన్ రాజన్ విశ్వాస నైవేద్యాది ఒక మహాప్రసాదం ఒక స్మరణ ఉంది. అది నిత్యం మీరు స్మరించి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. జై శ్రీరామ్, జై శ్రీరామ్.